క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలు మీ అందరికీ ఈ సాయం వేళ క్రీస్తునామం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సందేశాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పరిశీలిద్దాం అనుకుంటున్నాను. అది ప్రసిద్ధికి ఏకపడుతున్న ప్రసంగికులు అనగానే దేవుని వాక్యాన్ని చెప్పేవాడు మనకు తెలుసు. అందులో కాపరులు ఉంటారు, సేవకులు ఉంటారు, ఇలా పలు రకాల హోదాలు కలిగిన వాళ్ళు వాక్యాన్ని ప్రకటించాలి అని. అలా ప్రకటించిన వాళ్ళు గడించే కీర్తి, ఖ్యాతి, పేరు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ వాక్య ప్రకటనను బట్టి, వాక్యమును బట్టి వాళ్ళకు వచ్చేది. నిజానికి ఏ మనిషికి సొంత కీర్తి, స్వకీర్తి అనేది ఉండదు. దేనిని బట్టి అయినా అది రావాలి. ఏదో సాధించడం బట్టో, ఘనతను పొందడం బట్టో, ఇలా పలు రకాలుగా అవి మనిషి సాధిస్తూ ఉంటాడు. ఈరోజున్న సమాజం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరి చేతిలో స్మార్ట్ ఫోన్ తర్వాత తమ ప్రసిద్ధి కోసం లేదా పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం మాట్లాడే దైవజనులు ఎక్కువగా మనకు కనబడుతుంటారు. అందరూ అలాంటి వారని నా ఉద్దేశం కాదు, కానీ అందులో కొందరు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిన వారుగా ఉన్నారో మనం ఈ పాఠాన్ని వినడం వల్ల మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ కీర్తి అనగానే, లేదంటే ప్రఖ్యాతి అనగానే, లేదా ప్రసిద్ధి అనగానే, కొన్ని మాటలు మాట్లాడగానే ప్రజల మధ్య వాళ్ళకి కొంత ఫాలోయింగ్, ఆదరణ కలిగేసరికి వెంటనే వాళ్ళు సెలబ్రిటీ స్థానంలోనికి వెళ్ళిపోతారు. అంటే ప్రజాదరణ మాకుంది, ఒక నాయకుడు కావచ్చు, ఒక ఫిల్మ్ యాక్టర్ కావచ్చు, ఇలా ఆయా రంగాలలో ప్రజల యొక్క ఫాలోయింగ్ ఎప్పుడైతే వాళ్ళకు ఉంటుందో వెంటనే వాళ్ళ పరపతి, వాళ్ళ స్థాయి మారిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అది మనం గమనించగలం వాళ్ళలో. ఇదంతా ఏంటంటే బైబిల్ చెప్పింది ఒక మాట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము తండ్రి వలన పుట్టినవి కావు. అంటే 3 భయంకరమైన విషయాలను గూర్చి మాట్లాడుతూ అవి మన తండ్రి వలన పుట్టలేదు, అవి లోక సంబంధమైనవి, లోకానికి చెందినవి అంటున్నాడు. చూడండి, 3 తండ్రి నుంచి పుట్టలేదట. మొదటిదేమో శరీరాశ, రెండోదేమో నేత్రాశ, మూడోదేమో జీవపు డంభం అంటున్నాడు. ఏంటి జీవపు డంభం? శరీరాశ అంటే మనకు తెలుసు, నేత్రాశ అంటే మనకు తెలుసు. ఈ జీవపు డంభము అనగానే అతిశయం, ఖ్యాతి, ప్రసిద్ధి, దీనిని జీవపు డంబము అంటారు. అంటే ప్రజల మధ్య వాళ్ళకు దొరికే ఆదరణను బట్టి, ఘనతను బట్టి వాళ్ళు ఏ విధంగా భావిస్తారు అంటే, మాకు కీర్తి వస్తుంది, మమ్మల్ని ప్రజలు గుర్తిస్తున్నారు అంటే ప్రజల గుర్తింపును కోరుకునే వాళ్ళుగా వీళ్ళు చాలామంది మిగిలిపోతున్నారు. అంటే వాళ్ళ ఆరంభం ఆత్మ సంబంధమైనదిగానే ఉంటుందేమో కానీ ప్రారంభం తరువాత వెళ్ళే కొద్దీ వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిపోతుందంటే శరీర సంబంధంగా ముగిసే ప్రయత్నంలోనికి వెళ్ళిపోతున్నారు. పౌలు పత్రికలో రాస్తూ అంటాడు, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా ముగింతురా అంటాడు. అంటే మనుషుల యొక్క భావాలు ఎలా ఉన్నాయంటే, మంచి మనస్సుతో దేవుని సేవ చేద్దాము అనే భావనతో వాళ్ళు ఆరంభించినా వారికి కలిగిన ప్రసిద్ధిని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, డంబము బట్టి వాళ్ళు అపవాది యొక్క ఒక భయంకరమైన ఒక అగ్నిబాణానికి గురైపోతున్నారు. అదే జీవపు డంబము అన్నారు. ఈ జీవపు డంబం అంటే ఏంటంటే, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఉన్నతమైన వాడిని అని తమకు తాము అనుకొని ప్రజల మధ్య వాళ్ళకు దొరుకుతున్న ప్రజాదరణ బట్టి, వాళ్ళకు దినదినము వాళ్ళకు పెరుగుతున్న కీర్తిని బట్టి వాళ్ళు అంచనాలు వేసుకొని వాళ్ళ స్థాయిలను మార్చుకుంటూ వాళ్ళు
ప్రజలలో ఫేమస్ అవుతున్నాం మేము, అంటే సెలబ్రిటీలుగా మారిపోతున్నాము, గొప్పవాళ్ళుగా మారిపోతున్నాము. లోకంలో చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు. రకరకాల రంగాల్లో, వ్యవస్థలలో సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక దేవుని రంగంలో కూడా ఆత్మ సంబంధమైన, భూలోకానికి సంబంధించనిదిగా, ఆత్మ సంబంధమైనదిగా ఉన్న దేవుని వ్యవస్థలో కూడా ఈ దౌర్భాగ్యమైన జీవపు డంభము ప్రవేశించడం వల్ల ఇది అపవాది వలన మరి వదలబడిన ఒక అగ్నిబాణం లాంటిది. అంటే దాని 3 బాణాలు, ఆయుధాలను మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా మనుషులను ఇబ్బంది పరచాలి అని వాడు చేసే ప్రయత్నం కావచ్చు. కనుక ఈ జీవపు డంభం విషయంలో ఎవరైతే డంభం కలిగి ఉంటారో వాళ్ళ పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం ఎలాగుందో చూడండి. అంటే డంభాన్ని ప్రదర్శించే వారి పట్ల దేవుడు ఎంతగా ఆయన కోపగిస్తున్నాడో ఒక సందర్భాన్ని మనం చూడాలి. అదేంటంటే దానియేలు గ్రంథం చూద్దాం. ఒక ప్రపంచ చక్రవర్తి, ఒక సామాన్యుడు కాదు, ఒక ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు, ప్రపంచాన్ని ఏలిన తొలి సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం అయితే, ఈ మహాసామ్రాజ్యాధినేత, ప్రారంభకుడు, గొప్పవాడు, అంటే ఫేమ్ సంపాదించినవాడు, ప్రపంచాన్నంతా కైవసం చేసుకున్న వారి జాబితాలో మొట్టమొదటిగా నెబుకద్నెజరు మనకు కనబడతాడు. వీడికున్న గొప్పతనం ఏంటంటే వీడు మనుష్యులతో పాటు జంతువులను కూడా వీడు పరిపాలించాడటండి. బైబిల్లో రాయబడింది ఆ మాట. కనుక ఇంత గొప్ప కీర్తిని వాడు సాధించేసరికి ప్రపంచంలో ఇప్పటికీ 7 వండర్స్లో, ఆ రోజు కొన్ని దశాబ్దాల క్రితం 7 వండర్స్ అనేవి ఉండేవి. ఆ 7 వండర్స్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది కూడా ఉంది. అది వేలాడే ఉద్యానవనాలు. అంటే వాడు ఎంత జ్ఞానంతో దాన్ని కట్టాడు. కనుక దీనిని బట్టి ప్రపంచంలో వాడికి వచ్చిన పేరు, అధికారం. వాడు వెంటనే దేవుని మీదే తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాడిలో ఆ జీవపు డంభం అనేది కనబడిందో దేవుడు వాడికి ఎలాంటి శిక్ష విధించాడో మనం చదువుకున్నాం. ఈ సందర్భంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం, 34వ వచనం కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుంచి అండి. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం, నా ప్రభావ ఘనతను కనుపరిచేది. చూసారు వాటిలో ఎలా జీవపు డంభం, నాదిది, ఈ సామ్రాజ్యం నాది, అధికారం నాది అని అనుకుని విర్రవీగుతున్నాడు వాడు. అలా విర్రవీగుతున్నప్పుడు నా బలాధికారము, నా ప్రభావ ఘనతయు కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కదా కాదా అని తనలో తాను అనుకోను. చూసారు ఎలా అనుకుంటున్నాడు, ఇది నాదిది, దీని అంతటిని చూసి ఈ సామ్రాజ్యం నాది, ఈ నిర్మాణాలు నావి, ఈ పేరు ప్రఖ్యాతులు నావి అని అనుకున్నాడు. అప్పుడు రాజు నోట ఈ మాట ఉండగా, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి, ఎప్పుడైతే రాజు నోటిలో ఈ మాట నానుతుందో ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది వాడికి ఆకాశవాణి. ఏంటి ఆకాశవాణి? ఏదంటే రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుంచి పోతుంది, వారి యొద్ద నుంచి మనుషులను తరిమేస్తారు అడవులలోనికి, నీవు జంతువుల మధ్య నివాసం చేస్తా, కాపురం ఉంటావు, పశువుల గడ్డి తింటావు. నువ్వు సర్వోన్నతుడు దేవుడు, మానవుల రాజ్యము పైన అధికారి. మర్చిపోకు, నువ్వేంటి గొప్పవాడు అనుకుంటున్నావు? అధికారం ఆయన ఇచ్చినది. తాను ఎవనికి దాన్ని అనుగ్రహించ నిశ్చయించునో వాడికి అనుగ్రహిస్తాడు. ఇదేదో నీ గొప్పతనం వల్ల నువ్వు సాధించాలనుకుంటున్నావా? నీ పేరు ప్రఖ్యాతుల వల్ల, నీ ప్రఖ్యాతి వల్ల, నీ ప్రసిద్ధి వల్ల ఇదంతా సాధించాను నువ్వు అనుకుంటున్నావా? నెబుకద్నెజరు, తప్పు చేస్తున్నావు. అంటే దేవునికి భిన్నంగా వాడిలో ఆలోచన కలిగేసరికి ఎలాంటి ఉత్తరం దేవుడు వాడికి సమాధానాన్ని పంపించాడో చూడండి. వెంటనే వాడికి ఏం జరిగింది? 34 వచనం అండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ఆ కాలము గడిచిన తరువాత నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, అప్పుడు వీడికి బుద్ధి కలిగింది. వాడు పొగరు, వాడు అహంకారం, వాడు గర్వం, వాడు జీవపు డంభం అణిగిపోయి, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఇప్పుడు దేవుని గుర్తించాడు వీడు. అంటే ఆ మాటలో మనం ఏమర్థం చేసుకోవాలి?
నీకు ప్రభావము, ఘనత, కీర్తి ఎవరి వలన వస్తుంది? పరలోకమందున నీ తండ్రి. ఎవరికైనా ప్రపంచంలో ఈరోజు ప్రపంచ రాజ్యాలను ఏలుతున్న ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, రాష్ట్రాలను ఏలుతున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఏమండి, ఎందులో ఎవరు దేని ఘనత సాధించినా ఆ ఘనత, కీర్తి దైవానుగ్రహం వలన నీకు వచ్చింది. ఇదేదో నా స్వశక్తి వలన, స్వజ్ఞానం వలన నాకు వచ్చింది, సొంత జ్ఞానం వలన అని ఒకవేళ వీడిలా వెర్రవీగితే దేవుడు వెంటనే వాడిని అడవి జంతువుల మధ్యగా పంపి వాడికి గడ్డి తినిపించి వాడికి బుద్ధి వచ్చేటట్టుగా చేసి మరలా దేవుని కాళ్ళ మీద పడేటట్టుగా చేసుకున్నాడు. చూడండి, అందుకే వాడు ఏమంటున్నాడు 34లో, ఈ ప్రపంచ చక్రవర్తి అంటున్నాడు, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచితిని, స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. చూసారా? అంటే ఎవరికైనా కీర్తి కలిగేసరికి, నీ క్రింద అధికారం వచ్చేసరికి నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదా, అలాంటి వాళ్ళకి తన గర్వాన్ని అణిచేవాడు దేవుడు. ఏదో నీ సొంత జ్ఞానము వలన, నీ బలము వలన కీర్తి సాధించావని ఎవ్వరూ అనుకోకూడదు. ప్రపంచంలో ఏ నరమాత్రుడు అన్నవాడు అనుకోవడానికి వీల్లేదు. ఒక రాజును గూర్చి, తూరు రాజును గూర్చి మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి అండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి ఏమంటున్నాడు? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకున్నావు కదా. అపవాది యొక్క ఆలోచన, ఒక నరమాత్రుడు ఒక రాజుగా ఉండి నువ్వు దేవునితో సమానంగా ఎంచుకోవాలనుకుంటున్నావా? నీవు పాతాళములో, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఏం చేశాడు దేవుడు? ఎప్పుడైతే వాడు గర్వించాడో, ఏమండి, వాడు గర్వించిన వెంటనే దేవుడు వాడికి ఇచ్చిన తీర్పు చూసారు ఎలా ఉందో? నరకములో ఒక మూలకు త్రోయబడితివి. అంటే భూమి మీద ఎవరైనా నరమాత్రుడైన వాడు తనకు కలిగిన కీర్తి వలన కానీ, ప్రసిద్ధి వలన కానీ నేను ఘనుడును అని అనుకుంటే ఇక్కడ నేనేమీ అనడు. కానీ ఒక రోజు నువ్వు కన్ను మూసే రోజు ఉంది, అదే నీ మరణదినం. అప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడట? పాతాళమే క్రిందనుంటే నరకములో ఒక మూల, పాతాళమునకు నరకములో ఒక మూల. అంటే ఆఫ్టర్ ఆల్గా చేసేసాడు నిన్ను. అరే ఆ మూల కూర్చొని పో అంటాడు. ఒక మూలను నిన్ను విసిరేశాడు అంటే నీ ప్రసిద్ధి ఏమైంది, నీ ప్రఖ్యాతి ఏమైంది, నీ ఘనత ఏమైంది? ఆలోచించండి. అంటే ఏ నరుడైనా తన జ్ఞానమును బట్టి కానీ, తన సొంత బలమును బట్టి కానీ అతిశయిస్తే, జీవపడంబంగా ప్రవర్తిస్తే దేవుడు అతని ప్రసిద్ధిని తీసేస్తాడు. నెబుకద్నెజరుకు చేశాడు. పాతాళములో శిక్ష విధిస్తాను అంటున్నాడు. చూసారా? నిజానికి ఎవరికి కీర్తి రావాలి? ఎవరండి కీర్తికి అర్హులు? దేవుడు అంటున్నాడు చూడండి, ఎవరు కీర్తికి అర్హులు? ఎవరు కీర్తికి అర్హులో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం అండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును వ్యర్థమైన వాటికి చెందనీయను అంటున్నాడు చూడండి. ఏమండి? నాకు రావలసిన స్తోత్రమును వ్యర్థమైన వాటికి చెందనీయను, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. మహిమ, ఘనత, ప్రభావములు ఎప్పుడు దేవునివి. అందుకే దేవదూతలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన కీర్తిస్తున్నప్పుడు ఏమని అవి వర్ణిస్తున్నాయో తెలుసా? ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ దేవునికే చెల్లును అంటున్నాయి చూడండి. అంటే దేవునికి చెందుతుంది మహిమ, దేవునికి చెందుతుంది ఘనత. కనుక ఆయన అనుగ్రహం వల్ల భూమి మీద నువ్వు దేనిని సాధించినా, ఆ సాధించిన దాన్ని దేవుని పట్ల వినయముతో లోబడి ఉంటే అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, నిన్ను గొప్పవానిగా ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరచు దాసుడు గొప్పవాడు, తన్ను తాను ఘనపరుచుకుని దాసుడు ఎలా గొప్పవాడు అవుతాడు చెప్పండి? ప్రసిద్ధికి మూలం, ప్రఖ్యాతికి మూలం దేవుడు. అంటే కీర్తి అంటూ ఏదైనా ఉంటే అది దేవునికే చెందాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం
19వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెబుతుందట, ఏమని? ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ మహిమ ప్రభావం దేవునికి చెల్లుతాయి అవి. ఏమండి? కనుక కీర్తికి, ప్రఖ్యాతికి, మహిమకు దేవుడే మూలమైనప్పుడు ఆయనకు మీరు కీర్తినిచ్చేవాళ్ళుగా ఉండాలి, ఆయనను మీరు ఘనపరిచేవాళ్ళుగా ఉండాలి. చాలామంది ఈరోజు ఎలా మారిపోయారంటే తమ సొంత ఘనతను చాటుకునేవాళ్ళుగా మారిపోయారు. దేవుని పక్కన పెడుతున్నారు, మనుష్యులను ఘనపరిచేవాళ్ళుగా మారిపోయారు చాలామంది. వాళ్ళ బోధలు చూడండి. కొంతమంది ప్రసంగాన్ని అందుకున్నారంటే మనుష్యులను ఘనపరచటమే వాళ్ళకి ఇంకా అదే వాళ్ళకి ప్రారంభం, అదే వాళ్ళకు ముగింపు. మరి నీ తండ్రికి రావాల్సిన ఘనత ఏది? అసలు నీకంటూ ఒక ఘనత ఉండడానికి కారణం నీ తండ్రి కదా. సమస్త మహిమ ప్రభావములు ఘనత ఆయనకు చెల్లుతాయి కదా. మరి ఆయనకు నువ్వు ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా ఎవరికో నువ్వు ఆపాదిస్తుంటే, ఎవరికో నువ్వు అది అందిస్తుంటే దేవుడు ఏమవ్వాలి చెప్పండి? ఏమండి? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు పడుతున్న బాధ ఏంటా బాధ? కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా, దాసుడు యజమానుడు గణపరచాలి కదా. మరి నా నామమును నిర్లక్ష్యము చేయు యాజకులు అంటే ఆ రోజు బోధకులు, ప్రసంగికులు, వాక్యోపదేశకులు, నన్ను గురించి మాట్లాడేవాళ్ళు, అంటే దేవుని గురించి చెప్పేవాడు యాజకుడే, దేవుని గురించి ప్రకటించేవాడు యాజకుడే. ఆ రోజు యాజకుడు ఏం చేశాడు? ఎవరిని ప్రకటిస్తున్నాడు? నా నామమును నిర్లక్ష్యము చేయు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అడుగుతున్నాడు. చూడండి, అంటే దేవునికి ఘనతను ఆపాదించకుండా, దేవుని ఘనతను గూర్చి నువ్వు వాక్యం చెప్పకుండా దేనికోసం మాట్లాడుతున్నావు? దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు? అంటే మనుష్యులను ఘనపరచటం వల్ల పేరు వస్తుందా? ఘనత వస్తుంది అనుకుంటున్నావా? గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నావా? కాలేవయ్యా, అది తాత్కాలికం. ప్రజలు ఇచ్చే కీర్తి, ప్రజలు ఇచ్చే ఘనత, ప్రజలు ఇచ్చే ప్రసిద్ధి అది ఎల్లప్పుడూ శాశ్వతమైనది కాదు, స్వల్పమైనది, అశాశ్వతమైనది. అలాంటి వాటిని నువ్వు కోరుకుంటున్నావా? ఈరోజు మనుష్యులలోనే పేరుకుపోతున్న స్వార్థం ఎలా మారిపోయిందంటే దేవునికి ఆపాదించవలసిన మహిమను, లేదా నీ వాక్యములో దేవుని కొరకు కేటాయించవలసిన సమయాన్ని మనుషుల కోసం కేటాయిస్తున్నావు నువ్వు. అది మార్చుకోవాలి ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా. ఎందుకంటే నువ్వు ఒక్కసారి గళమెత్తావంటే నీ గళంలో కనబడవలసింది దేవుడు, నీ గళంలో వినిపించవలసింది ఆయన ధ్వని, దేవుని గూర్చిన సందేశం, దేవుని గూర్చిన మాట, సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును అన్నప్పుడు నీ మాటల్లో ఎవరిని కీర్తించగలుగుతున్నావు? నీ ప్రసంగాల్లో ఎవరిని గొప్ప చేయగలుగుతున్నావు? ఒకడేమో పిట్టకథ చెబుతాడు, ఒకడేమో సాక్ష్యం చెబుతాడు, ఒకడు వాడి గొప్ప ఘనత కోసం చెప్పుకుంటాడు. ఈరోజు చూడండి ట్రెండింగ్, దేనికి ట్రెండింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో? కన్నీటి అద్భుత సాక్ష్యం అంటాడంతే. ఎవరిది? స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ఏంటి నీ కన్నీటి అద్భుత సాక్ష్యం? నీ గొప్ప కోసం చెప్పుకో. నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇలా మారిపోయినా, ఎక్కడో లాస్ట్లో చెప్తాడు దేవుడి కోసం ఇదంతా దేవుని వల్ల జరిగిందని. నీ ఎత్తుబడి, నీ ముగింపు, టోటల్గా నీ వాక్యం అదంతా దేవునికి చెందినదై ఉండాలి. కొంతమంది సాక్ష్యాలు ఉన్నాయండి, 2 గంటల సాక్ష్యాలండి. చూడండి యూట్యూబ్లో 2 గంటల సాక్ష్యాల్లో ఏం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? నీ పరలోకపు తండ్రికి నువ్వు ఇవ్వవలసిన ఘనతను ఎవరో మనుష్యులకు ఆపాదించి, లేదా నీకు నువ్వు ఆపాదించుకొని, నేనేదో గొప్పవాడిని అనిపించుకోవడం కోసం దేవుడు నన్ను పిలిచాడని అబద్ధాన్ని చెప్పుకుంటున్నావో, లేదా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని ఒక దుర్బోధన నువ్వు బోధిస్తున్నావు. అందరినీ ఏర్పరచుకున్నాడయ్యా, దేవుడికి పక్షపాతం ఏంటి? అంటే నిన్నొక్కడనే ఏర్పరచుకున్నాడు, నిన్నొక్క ఆమెనే పిలిచాడంటే మిగతా ఆడవాళ్ళందరి పట్ల ద్వేషమా దేవుడికి? మిగతా పురుషులందరి పట్ల ఆయనకి ఏమైనా భేదమా? అదేంటి? అది నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అప్పటికపో నువ్వేనా ఉత్తముడువా? నీచుడునంటావు, పాపినంటావు, దుర్మార్గుడినంటావు, అన్ని రకాల దురాగతాలు, దుర్మార్గాలు నాలో ఉన్నాయి, అప్పుడు దేవుడు పిలిచాడంటావు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేదు? నీచులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా ఉన్నప్పుడు నిన్ను మాత్రమే ఎందుకు పిలిచాడు బిడ్డ? తమ స్వనీతిని స్థాపించుకునేవాళ్ళు వీళ్ళంతా, దేవుని ఘనతను కొట్టేసేవాళ్ళు వీళ్ళంతా, దేవునికి ఇవ్వవలసిన కీర్తిని తమకు ఆపాదించుకునేవాళ్ళు వీళ్ళంతా.
ఏమండి? అందుకే వీళ్ళు దేనికి ఎగబడుతుంటారు చెప్పండి? ప్రసిద్ధి కావాలి, వీళ్ళు ఫేమస్ అవ్వాలి. సాక్ష్యం అంటే జనాలు వింటారు. ఏమండి? నరహంతకుడుగా ఉన్న నేను అంటాడు అంతే, చొక్కా చొక్క చొక్క, ఇప్పుడు నేను క్రీస్తులో మారాను అంటే నరహంతకుడు ఎంతమంది చంపేశాడు? జనాల యొక్క బలహీనతలను ఆసరాగా తీసుకొని వీళ్ళు చెప్పే వాక్యాల్లో ఏముంటుంది? ఎవరికి ఘనత ఉంటుంది చెప్పండి? ఎవరికి కీర్తి ఆపాదిస్తున్నారు చెప్పండి? నువ్వు వాక్యం ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు నీ దేవుని కోసం గొప్పగా, ఏమండి మన మాటలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఎనీ పబ్లిక్ మీటింగ్, ఏమండి ఏ సందేశం, అందులో దేవుని ఘనపరచటం, బైబిల్ని ఘనపరచడం, క్రీస్తుని ఘనపరచటం, ఇది తప్ప వేరేది ఉంటుందా చెప్పండి? అంటే మన ప్రథమ కర్తవ్యం, ప్రథమ ఉద్దేశం దేవునికి కీర్తిని ఆపాదించడం. కానీ ఈరోజు ఎంతమంది దేవునికి కీర్తి ఆపాదించగలుగుతున్నారు చెప్పండి? కేవలం ప్రజల మధ్య ప్రసిద్ధిని వాళ్ళు పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమండి, సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో సబ్స్క్రైబర్స్ కోసం ఎగబడుతున్నారండి. చెప్తారు, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకు? యూట్యూబ్ డబ్బులు ఇస్తాడని. వాడిచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడుతున్నావా నువ్వు? లేదా ప్రజలందరూ నీ వాక్యాన్ని విని నువ్వేదో గొప్పవాడు అంటే నువ్వు అనుకున్నది ప్రజల మధ్యకి చెప్పాలి అనుకుంటున్నావా? లేదు నేను ప్రజలకు కనబడాలి అనుకుంటున్నావా? అది నీ మనసుకు తెలుసు బిడ్డా. నేను చెప్పే మంచి వాక్యం ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభువును నమ్మాలి అనుకుంటున్నావా? లేదా నేను చెప్పే ఈ మాటల వల్ల నేను గొప్పవాడిగా ప్రజలకు కనబడాలి అని అనుకుంటున్నావా? నీ మనసు మనుష్యులు ఎరుగకపోయినా నీ అంతరంగాన్ని చూచే దేవునికి తెలుసు సమస్తం. అప్పుడు చచ్చాక నరకములో ఒక మూలకు పడద్రోయబడతా నువ్వు. అదే చెప్పాడు అక్కడ. నువ్వు నేను ఎంత గొప్పవాడని, నా వెనక ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వెనక ఎంత జనాంగం ఉందని నువ్వు చెప్పుకున్నా నీవు పాతాళములో నరకమున ఒక మూలకు పోతావు. ఇది నీ ముగింపు. దేవుడు చెప్పేశాడు బైబిల్లో. ప్రసిద్ధి కోసం ఆరాటమా? గొప్పతనం కోసం ఆరాటమా? దేనికయ్యా ఆరాటపడుతున్నావు నువ్వు? ఏమండి, దేనికి ఆరాటపడుతున్నావు? మరొక మంచి మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటున్నాడు? కాగా ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా. దేవుడు అంత గొప్పగా ఆలోచించాలనుకుంటున్నావా నువ్వు? ఆలకించు. నేను పరదేశులను, అన్యజనుల్లో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. నువ్వు కానీ తేడాగా ప్రవర్తిస్తే శత్రువులను రెచ్చగొట్టి నీ మీదికి పంపుతాను, జాగ్రత్త అంటున్నాడు. చూడండి, వారిని జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గమును వరదీసి నీ సౌందర్యంని నీచపరుతురు. గొప్పవాడిని అనుకుంటున్నావా? ఎంతకాలం ఉంటుందయ్యా ప్రజలు ఇచ్చే ఈ కీర్తి, ప్రజలు ఇచ్చే ఈ ప్రసిద్ధి, ప్రజలు ఇచ్చే ఈ గొప్పతనం? ప్రజల గొప్పతనం కోసం వద్దు, నువ్వు ఆరాటపడొద్దు. ఈరోజు చాలామంది చూడండి, వాళ్ళ మనస్సులో, వాళ్ళ మాటల్లో వ్యక్తపడేది ఏంటో తెలుసా? ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి. వెంటనే గ్రూప్స్ క్రియేట్ చేసేసుకున్నారు. ప్రతిసారి గ్రూప్స్లో వాళ్ళే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే, క్రియేట్ చేసిన వాళ్ళే, చివరికి ప్రసంగికులైన వాళ్ళే వాళ్ళ ప్రసంగాలని షేర్ చేసేస్తుంటారు. ఎందుకు? నిజంగా వాక్యం వెళ్ళాలని షేర్ చేస్తున్నావా? నేను ప్రసంగికుడుగా నాకున్న కీర్తి, నాకున్న గొప్పతనం, నాకున్న వాగ్దాటి, నాకున్న మహా బైబిల్లోని పాండిత్యం ప్రజలకు తెలియాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో దేవుడు అంటున్న మాట, నిన్ను పాతాళములో నరకమును ఒక మూలకు పడవేయుదును. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చస్తావు నువ్వు కూడా అందరిలా. ఏంటి నీకున్న గొప్పతనం? దేనికి గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివి, మట్టి మనిషివి. అంటే భూమి మీద నువ్వు సంపాదించే కీర్తి ఏ పాటిదయ్యా? నీకన్నా ముందు రాజులు చచ్చిపోయారు, నీకన్నా ముందు చరిత్రకారులు చచ్చిపోయారు, నీకన్నా ముందు ఎంతో కీర్తిని సాధించిన వాళ్ళు చచ్చిపోయారే. ఏ కీర్తి కోసం ఆరాటం? ఏ ఖ్యాతి కోసం నీ తపన? ఏ ప్రసిద్ధి కోసం నీ ఉబలాటం? దేనికి నువ్వు ఎగసిపడుతున్నావు? దేనికి నువ్వు ఆరాటపడుతున్నావు? ఏమండి, ప్రతి వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసేసుకోవడమే. నిజంగా చెప్పాలని క్రియేట్ చేస్తున్నావా? లేదు నువ్వు కనబడాలని క్రియేట్ చేస్తున్నావా? అది మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోవాలి.
ఒకవేళ మీ మనసు దేవుని ఎదురు సరి అయినది కాకపోతే రాజైన నెబుకద్నెజరుకి దిక్కు లేదు. వాడి అహంకారాన్ని దేవుడు ఎలాగ అణిచేశాడో మీకు తెలుసు. ఏమండి, ఇక హేరోదు వాడు హెచ్చింపబడినందుకు దేవుడు ఆ రోజు మొత్తి చంపేశాడు వాడిని. జబ్బుతో పురుగులు పడి చచ్చాడు వాడు. నేను దేవుడితో సమానం, నా జ్ఞానం చాలా గొప్పది, నా పరిపాలన చాలా గొప్పది, నేను ఉన్నతమైన వాడను అని వాడు అనుకొని వాడు ఆ రోజు ఏమంటే ఎంతగా వాడు గొప్పగా వాడు తాను ప్రదర్శించుకున్నాడో ఆ రోజే వాడి తుది శ్వాస, ఆ రోజే వాడికి మరణదినం. చంపేశాడు దేవుడు. దేవునిని మహిమపరచనందున ఉండదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనం. ఆ రోజు మంచి బట్టలు వేసుకున్నాడట, తానే దేవుడుగా కనబడాలనుకున్నాడట. ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమే అని ప్రజలందరూ అంటుంటే చూడండి, ప్రజల కేరింతలకి, ప్రజల కేకలకి ఏమంటున్నాడు? అతడు దేవుని మహిమపరిచినందున నీకు ఎంత జరుగుతున్నా ఇదంతా జరిగింది దేవుని వలనే అని నువ్వు దేవుని నామస్మరణ చెయ్యకపోవటం వలన వెంటనే ప్రభు దూతను పంపించాడు, వెళ్ళు వాడిని మొత్తే. ప్రభు దూత వాడిని మొత్తడంతో అక్కడే పురుగులు పడి చచ్చాడు వాడు. చూసారా? అంటే దేవుడికి ఎప్పుడు కూడా జీవపు డంబం అంటే కెట్టదు. నీ సొంత ప్రసిద్ధిని నువ్వు చెప్పుకోవడం అంటే దేవుడికి నచ్చదు, లేదా మరొకటి కోసం నువ్వు చెప్పడం అన్నా నచ్చదు. ఎవరి కోసం మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వబడిందే విలువైన సమయం. ఆ విలువైన సమయంలో ఏదో కాస్త ఒక 2-3 మినిట్స్ ఎవరిని కూర్చో చెప్పాలంటే ఓకే చెప్పు, విడిచిపెట్టేయి. నీకు ఇవ్వబడిన 60 నిమిషాల సమయాన్ని అంతటినీ కూడా ఎవరో వ్యక్తిని పొగడ్డం కోసమో, ఎవరో వ్యక్తిని గణపరచడం కోసమో, ఎందుకోసం నువ్వు వాడుతున్నావా నీ విలువైన సమయాన్ని? దేవుని మహిమను దొంగిలిస్తున్నావా? దేవుడు కీర్తించవలసిన నీ నోట ఎవరినో కీర్తిస్తున్నావా? అసలు మనుషులు నువ్వు ఎవరినైతే కీర్తిస్తున్నావో ఆ కీర్తించే వాళ్లకు కూడా శ్వాసనిచ్చింది దేవుడే, జీవాన్ని ఇచ్చింది దేవుడే కదా. ప్రతి వారికి కీర్తిని ప్రసాదించేది దేవుడే కదా. అలాంటప్పుడు నీ విలువైన వాక్య సమయాన్ని ఎందుకు మనుష్యుల కోసం నువ్వు వ్యర్థము చేయుచున్నావు? దేవుడు చాలా బాధపడతాడు అలాంటి విషయాల్లో. దేవుడు చాలా మండిపడతాడు అలాంటి విషయాలు. అందుకే ఇవన్నీ సాక్ష్యాలకు ఈరోజు మనం చదువుతున్నాం కాదా? నిజానికి దేవుడే ఆ కీర్తిని, అంత కీర్తిని పొందవలసిన దేవుడు, అంత ఘనతను ఆపాదించుకున్న దేవుడు తాను ఆ కీర్తిని వదులుకున్నాడు. తెలుసా నీ దేవుని కోసం? సమస్త మహిమ, ప్రభావములు, ఘనత దేవునికే చెల్లును అని ఏ దేవుని కోసమైతే అంటున్నారో ఆ దేవుడు ఏమన్నాడో తెలుసా? నాకు ఇస్తున్నారే ఈ కీర్తి, ఆ కీర్తి కంటే నేను ఆ కీర్తిని మరొకరికి నేను ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, కీర్తిని మరొకరికి ఇస్తున్నాడట. ఎవరికి ఇస్తున్నాడు? 138వ కీర్తనలోని 2వ వచనం. 138వ కీర్తనలోని 2వ వచనం చూడండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. తండ్రి అయిన దేవుడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు కదండి. తండ్రి అయిన దేవుడు, క్రీస్తును కన్నవారు, ఆ తండ్రికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లాల్సి ఉండగా ఆ దేవుడు ఏమంటున్నాడండి? ఎవరికి ఇచ్చేసినట్ట ఘనత? నీ నామం అంతటి కంటే, ఆయన పేరు కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసావు. అంటే తనకు రావాల్సిన కీర్తిని దేనికి ఇచ్చాడట? వాక్యం. ప్రభువుకి ఇచ్చాడు, కుమారుడికి ఇచ్చాడు. నాన్న దీనికి నువ్వు అర్హుడు అయ్యా. అంటే ఇప్పుడు కీర్తి అంతా ఎవరికి వచ్చింది చెప్పండి? తండ్రికి రావాల్సిన కీర్తి అంతటిని కూడా తండ్రే తన కీర్తిని ఎవరికి ఇచ్చాడట? వాక్యమునికి ఇచ్చాడు, కుమారుడికి. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారిగా వచ్చెను. ఆయన ఎవరో కాదండి, శరీరధారిగా మన మధ్యన నివసించిన యేసు క్రీస్తు అను నరుడు, తండ్రికి తొలుచూలు కుమారుడు. అలాంటి కుమారుడికి ఇచ్చేసారట ఘనత. ఏమండి, ఘనత వస్తే మన ఘనతను ఎవరికైనా ఇస్తామా? ఘనతను వదులుకుంటామా? పదవనే వదులుకోలేమండి. ఒక చిన్ని పదవిని వదులుకోలేము. ఎందుకంటే అధికారం, అందులో ఉన్న కీర్తి. అలాంటిది దేవుడు తనకొచ్చిన ఖ్యాతి, తనకొచ్చిన ఘనత అంతా కూడా వాక్యానికి ఇచ్చేసాడట. ఆయన వాక్యం తీసుకో, ఈ వాక్యమే ఘనపరచబడాలి, వాక్యమే ఘనపరచబడాలి అని వాక్యానికి ఇస్తే, ఇప్పుడు ఆ వాక్యం అంటున్న మాట ఏంటో చూస్తారా? వాక్యం ఏమంటుందో చూడండి. వాక్యం ఏమైనా మాట్లాడుతుందో చూడండి. లోకారాసిన సువార్త
వాక్యం దేన్ని ఘనపరచమని చెబుతుందో చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, 12వ అధ్యాయం 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు వారు చేసిన పనులకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందండి. జనసమూహములు, బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా, అంటే ఆయన కీర్తి చూసారా, దేశ దేశాల వ్యాపించేస్తుందట. బైబిల్లో ఉంటుంది ఆయన కీర్తి. ఆయన కీర్తి దేశ దేశాల వ్యాపిస్తున్నప్పుడు, బహుజన సమూహములు ఆయన వెంబడిస్తున్నప్పుడు, లేదా నీ భాషలో ఇప్పుడు చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఆయనకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినప్పుడు, అవునా, కొన్ని లక్షల లైక్లు ఆయనకు వచ్చినప్పుడు, అవునా, కొన్ని అనుకూలమైన ఎన్నో మంచి లక్షల కోట్ల కామెంట్లు ఆయనకు వచ్చినప్పుడు, బహుజన సమూహములు ఆయన వెంబడించినప్పుడు, ఆయన వారందరినీ స్వస్థపరిచి నాయనా మీకు ఒక నమస్కారం, నన్ను ప్రసిద్ధి చెయ్యకండి ఏమంటున్నాడండి ఆయన. ఆయన ఏమడుగుతున్నాడు? వాక్యానికి దేవుడు ప్రసిద్ధినిస్తే, మహిమనిస్తే, తన మహిమనంతా వాక్యానికి అప్పచెబితే, ఆ వాక్యమని యేసుక్రీస్తు వారు తాను చేసిన గొప్ప గొప్ప మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలకి ప్రజల ఫాలోయింగ్ వచ్చేస్తే, వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడు? దయచేసి నన్ను పాపులర్ చేయకండి, ఆజ్ఞాపించాడు, చెప్పకండి. ఇట్స్ అ కమాండ్, ఆజ్ఞది. మీరు నన్ను ప్రసిద్ధి చెయ్యకండి, ఇలా చాలా చోట్ల చెప్పాడండి. మీరు నన్ను ప్రసిద్ధి చెయ్యకండి, నన్ను ప్రసిద్ధి చెయ్యకండి. టైం లేక నేను చూపించట్లేదు. ప్రసిద్ధి చెయ్యకండి అంటే యేసుక్రీస్తు వారు తనకొచ్చిన కీర్తిని, ఘనతను ప్రజల మధ్య, లక్షల మంది ప్రజలు ఆయన వెంబడించి ఆయన వెతుక్కుంటూ వస్తుంటే, నిజంగా అది ఎంత గొప్ప విషయం అండి. పెందల కడనే లేచిపోయారటండి జనసమూహాలు. యేసు ఎక్కడున్నాడో వెతుకుతున్నారటండి. ఆరోగ్యం చూస్తే లోకాసువార్త మనకు కనబడుతుంది. ఏమండి, ఆయన అరణ్యంలో కనబడినందుకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆయన వెతుకుతున్నారటండి. తెలుసా మీకు? ఆయన వెతుకుతున్నారట. చూద్దాం, ఆ మాట మీకు చూపిస్తాను. లోకారాసిన సువార్త 6వ అధ్యాయం, లోకారాసిన సువార్త 6వ అధ్యాయంలో జనసమూహములు ఏమయ్యారో చూడండి. 6వ అధ్యాయం 'యోహాను సువార్త' చూద్దామండి. యోహాను సువార్త, క్షమించండి, లోకాసు వార్త కాదండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి చూద్దామండి. 22. మరునాడు సముద్ర పద్దర నిలిచిన జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళి ఉన్నారని తెలుసుకొని, అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించి, నా చోటు దగ్గర నుండి తిబ్రియ నుండి వేరే చిన్న దోణులు వచ్చాను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చేసారటండి. ఎక్కడికి వచ్చేసారు? ఏమండి, కపెర్నహూముకు వచ్చేసారు. ఎవరిని వెతుకుతున్నారు? వెతుకుతున్నది ఒకరిద్దరు కాదండి. ఏదో ఒక 5,000 మంది వచ్చి ఎక్కడున్నారండి మీ పేరు అడుగుతున్నారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఇంటి ముందుకు వచ్చి ఏంటి ఇన్ని వేల జనం ఫాలోయింగా నాకు, ఏంటి నా కోసమే వచ్చారు వీళ్ళంతా. జన సమూహం అంటున్నాడు చూడండి. ఇంకా ముందుకెళ్తే 16వ వచనంలో ఏమండి, 15వ వచనం కూడా చూద్దాం. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వీళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారంటే జనసమూహాన్ని చూసి, వద్దు వీళ్ళు దండతో వస్తున్నారు, నాకు వీళ్ళు నాకు కీర్తిని ఇవ్వాలనుకుంటున్నారు, నాకు సింహాసనం వేయాలనుకుంటున్నారు, వీళ్ళు నాకు ప్రసిద్ధిని ఇవ్వాలనుకుంటున్నారు, నేను ఫేమస్ అయిపోయాను, గొప్ప పాపులర్ ఫిగర్ అయిపోయాను, నేను ఇప్పుడు ఫస్ట్ సెంచరీ నాదే. అలా అనుకోలేదండి ఆయన. వెంటనే తప్పించుకుని వెళ్ళిపోయాడు. తప్పించుకుని వెళ్ళిన ఏం జరిగించండి, 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్ర పద్దరును కపెర్నహూమునకు పోవుచుండిరి. ఏమండి, మొత్తానికి ఆయన కనబడలేదు. మొత్తానికి ప్రజలు కూడా మరునాడు ఎప్పుడైతే తప్పించుకుని వెళ్ళిపోయాడో 22వ వచనం, మరుసటి రోజు సముద్ర పద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా. ఎందుకు రోజు ఎంతమంది ఫాలోవర్స్ ఆయనకి? దేనికి వస్తున్నారు? ఇంత జనసమూహం తిరగా యేసుప్రభు దగ్గరికి వస్తే 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 25వ వచనం, సముద్ర పద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడెక్కడికి వచ్చితివని అడుగుగా
యేసేమంటున్నాడు చూడండి, ఎంత కఠినమైన మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో కన్ఫామ్గా చెబుతున్నాను అన్నాడు. చూడండి, ఏంటి ఎవరైనా సబ్స్క్రైబర్స్ వెతుక్కుంటూ వస్తే మీరు ఎలా మాట్లాడతారండి? సబ్స్క్రైబ్ దేవుళ్ళకి నమస్కారం, ముందు దండం పెడతారు అందరికీ. ఇప్పుడు చూడండి, ఎవడు వీడియో యూట్యూబ్లో వీడియో ఓపెన్ అవ్వనివ్వండి, సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఎందుకు? సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే ఇటు ఛానల్ పోద్ది, ఇటు ఛానల్ పోతే ఇటు ఇన్కమ్ పోద్ది, ఇటు ఇన్కమ్ పోయిందంటే ఇటు రోడ్డును పడతాడు. చూసారా? అందుకే సబ్స్క్రైబర్సే వీళ్ళకి దేవుళ్ళు. వాళ్ళ ప్రసిద్ధి కోసం, వాళ్ళ ప్రఖ్యాతి కోసం, వాళ్ళ ఘనత కోసం వాళ్ళకి ఏం కావాలి? ఫాలోవర్స్ కావాలి వాళ్ళకి. కానీ వచ్చిన ఫాలోవర్స్ని చూసి యేసుప్రభు ఏమంటున్నాడండి? మీరు సూచనలు చూచటం వలన కాదు, రొట్టెలు తినుటకు భుజించి తృప్తి పొందుటకు వస్తున్నారు, తిండి కోసం వస్తున్నారు మీరంతా. ఏమంటే అలాంటప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు? ఛీ, ఇలాంటి వాడిని మనం సబ్స్క్రైబ్ చేసాం, అన్సబ్స్క్రైబ్. మళ్ళీ ఏం చేస్తారు? ఇలాంటి వాడిని మేము వెంబడించకూడదు అని అనుకున్నారు. తెలుసండి, చాలామంది అనుకున్నారు. అలా అనుకున్న సందర్భం కూడా మీకు చూపిస్తానండి. చాలామంది అనుకున్నారట. 66వ వచనం అదే అధ్యాయం చూడండి. ఆ ముందు తిట్టాడు కదండి 6వ అధ్యాయంలో, మీరంతా తిండి కోసం వచ్చారా అని అన్నాడు కదండి జనసమూహాలతో. చాలామందికి బాధ కలిగిందండి. ఎందుకంటే ఉన్న మాట మాట్లాడేవాడు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు ఆయన. మా మాట లేదు ఆయనకి. ఏమండి? ఎందుకంటే ఎవరి వల్ల బతకడు ఆయన. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఎటువంటి నిర్ణయానికి వచ్చేసారు చూడండి 66వ వచనంలో. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. అంటే మొత్తం ఛానల్ తాలూకా సబ్స్క్రైబర్స్ రేట్ అంతా పడిపోయింది యేసుప్రభుకి. ఇంతకీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మీరు తెలిసండి? అక్కడేమో వేల మంది సబ్స్క్రైబర్స్ జనసమూహం ఉంటే ఈ మాట అన్న తర్వాత అందరూ పోయి ఎంతమంది మిగిలారు తెలుసండి? 67వ వచనం చూడండి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ మిగిలారు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి యేసు 12 మంది మిగిలారండి. వాళ్ళు కూడా 12 మంది, అంటే సబ్స్క్రైబర్స్ 12 మంది. ఒకేసారి 12 లక్షల నుంచి 12 మందికి వచ్చింది అనుకోండి సబ్స్క్రైబర్స్. మన ఇన్కమ్ ఏమవుద్ది? ఏమండి? ఉన్న ఫోన్లో 12 మంది అయినా ఉన్నారు కదా, ఛానల్ క్లోజ్ అయిపోకుండా ఉండాలి అని చెప్పి యేసుప్రభుని వాళ్ళే అన్నాడు, మీరు పోతారా? బతిమాడలేదు, మీరు పోవాలనున్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది నడుగా సీమోను పేతురు, బాబు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభువా, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తామయ్యా అని ఇంత మెల్లిగా చెప్పినా ఏమన్నాడు చూడండి, నీవు నిత్యజీవం మాట్లాడగలవాడవు, నీవే పరిశుద్ధుడని విశ్వసించున్నాను అన్నప్పుడు 70 వచనం అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను, మీలో కూడా ఒకడు ఉన్నాడు రా దొంగోడు. చూసారా? అంటే ఇప్పుడు ఆయన ఎవరి కోసం, ఏ ప్రసిద్ధి కోసం ఆయన ప్రోకలాడాడు? ప్రసంగికులైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఏంటో తెలుసా? ప్రజల యొక్క ప్రసిద్ధి కోసం, ప్రజల యొక్క మెప్పు కోసం ప్రసంగాలు చెయ్యొద్దు. ఏమండి, ఈ మాట మాట్లాడితే వీళ్ళందరూ దూరం అయిపోతారండి. పోనీ, నువ్వు చెప్పేది సత్యమైనప్పుడు, నువ్వు చెప్పేది నిజమైనప్పుడు యేసులా చెప్పు. పోనీ, అందరినీ పోనీ. అలా అనుకుంటారా? అమ్మో వీళ్ళందరూ వెళ్ళిపోతే అలా చందా పడిపోతుంది మొత్తం అంతా కూడా, ఇన్కమ్ లాస్, నా ఛానల్ లూజ్, ఏమండి చర్చి ఖాళీ అయిపోద్ది. కేవలం ప్రజల చందాల కోసం దందాలు చేసుకొని బ్రతికే ఈరోజు ప్రసంగికుల సమూహాలు చూడండి. ఎందుకు? ఏం కావాలి వీళ్ళకి? సబ్స్క్రిప్షన్స్ కావాలి. దానివల్ల యూట్యూబ్ వాడు పారేసి, ఎవడో ఆ పనికిరాని వాడు పారేసి ఎంగిలి వీడికి కావాలి. దేవుడు పెంచుతాడనే నమ్మకం వీడికి లేదు. ఏమండి? అందుకే చూడండి, ఛానల్ ఇలాగ ఆన్ చేయగానే ముందు యాడ్ వచ్చేద్దండి. ఎందుకు వచ్చేస్తుంది యాడ్ ఎందుకు వస్తుంది? వీడు ఆన్ చేస్తాడు ముందు యాడ్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి. తెలుసా మీకు? ఈసారి ఏ క్రిస్టియన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి. ఏమండి? యూట్యూబ్ వాడు సర్వసాధారణంగా ఆన్ చేసే యాడ్లు ఎప్పుడెప్పుడో ఉంటాయండి. ఏమండి? కానీ యాడ్స్ ఆన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఈరోజు చూడండి, ఏ ప్రసంగికుడు ఛానల్ ముందు ఓపెన్ చేయగానే ముందు యాడ్ పడిపోతుంది మనకి. 2 యాడ్స్ అయితేనే కానీ ప్రసంగికుడు కనెక్ట్ అవ్వడం మనకి. ఎందుకు? డబ్బులు కావాలి. అంటే నువ్వు దేనికి ఏంటి అనమాట? నువ్వు ఛానల్ పెట్టింది డబ్బు కోసమా, దేవుని కోసమా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు తమ సొంత ప్రసిద్ధి కోసం ప్రాకులాడుతున్న వాళ్ళు సమాజంలో ఉన్నారండి. కానీ యేసు అలాంటి వాడు కాదు. నిజంగా యేసును మీరు వెంబడించిన వాళ్ళైతే లోకం ద్వేషిస్తుందండి. ద్వేషించనివ్వండి. లోకం ద్వేషిస్తే మీకేంటి? అమ్మో వీళ్ళందరూ దూరం అయిపోతే ఎలా? జైశాలి గారు ఎప్పుడు అలాగ అనుకోలేదండి. ఆయన దగ్గర వాక్యం నేర్చుకుని ఆయన వారసులుగా నేను ఎప్పుడు అలాగ అనుకోలేదు. జనాలు వీళ్ళంతా అంటే ఏమైపోతారు, వీళ్ళంతా అనుకుంటే ఏమైపోతారు, దేనికి దూరం అవుతారు? దూరం అయ్యేది వాక్యానికి, నాకు కాదు, వ్యక్తికి కాదు దూరం అయ్యేది. ఒక మాట అనటం వల్ల, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం వల్ల వీళ్ళంతా దూరం అయిపోతారు అనుకుంటే
సత్యానికి ప్రతి ఒక్కరూ తలదించి తీరాలి. ఆయన ఖండితంగా దేన్నైనా చెప్పేటప్పుడు వాక్యాన్ని బట్టి దానికి లోబడి తీరాలి, ఎంతటి వారైనా. కానీ ఈరోజు వాళ్ళంతా దేనికోసం వాళ్ళు ఆశపడతారో చెప్పండి? పాపులారిటీ. వాళ్ళు పాపులారిటీ, నేను గొప్పవాణ్ణి కావాలి, నేను ప్రజల మధ్య నాకు ప్రసిద్ధి రావాలి అని ప్రజలు కోరుకుంటుంటే, బోధకులు కోరుకుంటుంటే, యేసు ఏమంటున్నాడు చూడండి మత్తయి సువార్త 12:16లో, బహుజన సమూహములు ఆయన వెంబడించినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి తన సమూహములతో ఏమంటున్నాడండి? దయచేసి నన్ను ప్రసిద్ధి చేయకండి, నన్ను ఫేమస్ చేయకండి, నన్ను పాపులర్ చేయకండి. నువ్వు షేర్ అని ఎందుకంటున్నావు? ఏదో వాక్యాన్ని షేర్ చేయాలనే మాయలో వీడు చెప్తున్నాడు అంతే. వాక్యాన్ని షేర్ చేయండి కాదు, ఆ వాక్యంలో నేనే కదా కనబడతాను. ఏమండి? అందుకే చూడండి, ఏ బోధకుడైనా వాడి ప్రసంగాన్ని షేర్ చేసుకుంటే కానీ ఇంకా మిగతా వాళ్ళ ప్రసంగాలు షేర్ చేస్తారా? అంతా వాక్యమేగా, చెయ్యొచ్చుగా. ఎందుకు చెయ్యు? పక్షపాతం. నాదే చూడాలి, నాదే ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి, నాకే సబ్స్క్రైబర్స్ రావాలి. ప్రసిద్ధ గొప్ప, ఎంతమంది వెనకాతలుంటే గొప్ప. ఏంటి గొప్ప? అప్పుడప్పుడు చూడండి, సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి అండి కొంతమంది పెడతారు, ఒక 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, 5,000 మంది సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. దేనికి? వాళ్ళకి నమస్కారం. నువ్వు చెప్పే మాస్టర్ బడికి వచ్చిన పిల్లలందరికీ నమస్కారం అభివాదం అన్నాడు అనుకోండి, ఆడే మాస్టరాడు? ఏమండి? బడికి వచ్చేది వాడిని కూర్చోబెట్టి మండి వేయించి అవసరమైతే వాడికి చెవి మెలేసి వాడికి పాఠం వచ్చినంత వరకు చిత్తకొట్టి తోలు తీసేయి. బడి నచ్చదాడికి, కానీ నువ్వు చెప్పాలి. కానీ ఆడికి నువ్వు దండం పెడితే ఆడేమనుకుంటాడు? మాస్టరే నాకు దండం పెడుతున్నాడు. అవునా? అందుకే అందులో ఏమంటారు? ఎవరిని కించపరిచేవి, ఎవరిని గాయపరిచేవి, ఎవరిని బాధపరిచేవి ఏం మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లాస్ అయిపోతారండి. యూట్యూబ్ వాడు ఇచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందండి. ఆయన లోక సంబంధులైన వాడు, ఏదో వ్యాపారం కోసం ఎవడో లోక సంబంధమైన చేసుకుంటాడంటే, ఒక అన్యుడైన వాడు ఇన్ని వేల లైకులకి ధన్యవాదాలను ఫోటో పెట్టుకున్నాడండి, ఇన్ని వేల సబ్స్క్రైబర్స్కి నమస్కారాలండి అని వాడు పెట్టుకుంటాడండి. ఆడు తెలియక పెట్టుకుంటాడు, వ్యాపారం కోసం పెట్టుకున్నాడు. ఓ క్రైస్తవుడుగా నువ్వెందుకు చేస్తున్నావు ఆ పని? మీకేమవసరం ఆ పని? సిగ్గుగా లేదా ఆ పని చేయడానికి? ఏమండి? సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి? రేపు పొద్దున యూట్యూబే పోతే ఏం చేస్తావు? ఏమండి? నిన్నగాక మొన్న వచ్చింది యూట్యూబ్, అవునా? కనుక నీ ఘనత కోసం, నీ కీర్తి కోసం, నీ గొప్పల కోసం ఈరోజు ఎగబడుతున్నారు. అంటే నేను ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి భుక్తి. ఈరోజు నలుగురు తెలుస్తున్నాయి, నలుగురు తెలియబట్టే కదండి మళ్ళీ పిలుస్తారు. వాళ్ళు పిలిస్తే ఇన్కమ్, ఏమండి, ఎంతో కొంత. ఒక పక్క ఫేమస్ అవుతుంటాం, సెలబ్రిటీ అవుతుంటాం, మరొక పక్క ఇన్కమ్. కనుక ప్రసిద్ధి అవ్వాలనుకుంటారు, ప్రజల మధ్య ప్రసిద్ధి. అందుకే షేర్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి. ఆడ మాట్లాడుతుంటే కింద షేర్ చేయమని వచ్చేస్తుంటుంది. అప్పుడు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేనికోసం అయ్యా నీ ఆరాటం? నీకు ఇవ్వబడినది జీవం కలిగిన దేవుని వాక్యం. దానిది ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నువ్వు ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నావో ఆ ప్రభు ప్రసిద్ధిని కోరుకోలేదు. దండాలు పెట్టలేదు. అందరికీ నమస్కారం, లైక్ చేసినందుకు నమస్కారం, వాక్యాన్ని వినడానికి వచ్చినందుకు నమస్కారం, సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు చెప్పలేదు. ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఏమిటి చూడండి, చాలామంది సబ్స్క్రైబర్స్ అండి, కొన్ని వేల మంది, లక్షల మందిలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కానీ లైవ్ ఎంతమంది చూస్తారంటే కొంతమంది. మరి సబ్స్క్రైబ్ ఎందుకు చేశాడు? నిజంగా సబ్స్క్రైబ్ ఛానల్ చేసిన వాడు ఆ ఛానల్లో లైవ్ రాగానే అందరు రావాలి కదండి. అందరు రావాలా వద్దా? అయ్యో, ఒక మంచి వాక్యం స్టార్ట్ అయినట్టుంది, లైవ్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ చూడండి, లైవ్లో వ్యూవర్స్ చూడండి ఎంతమంది ఉంటారు. వ్యూవర్స్ ఏమో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, లేదంటే పోనీ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, వ్యూవర్స్ 1000 మంది ఉన్నారు అనుకోండి. కానీ వాడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారో తెలుసండి? 4 లక్షల మంది, 5 లక్షల మంది, మిలియన్ మంది కూడా ఉన్నారు. కానీ ఎందుకు అందరు లైవ్ చూడరు? ఏదో అలవాటు అయిపోయింది సోషల్ మీడియా. ప్రతిదానికి లైక్ నొక్కాడు, ప్రతిదాన్ని సబ్స్క్రైబ్ చేశాడు. ఏమండి? కనుక ఇటువంటి బాణీకి సమాజం అలవాటు పడితే ఆ బాణీలో కూరుకుపోతున్న సమాజాన్ని బయటికి తీసుకురావలసిన నువ్వు కూడా కూరుకుపోతావు. అందులో నువ్వు కూడా ఊబిలోకి వెళ్ళిపోతావా? నువ్వు కూడా దందా ప్రారంభించావా? నువ్వు కూడా డబ్బుల కోసం ఆశపడుతున్నావు ఏంటి? ఏమండి? దేవుని మాటల ప్రక్కన పెట్టి నువ్వు కూడా సొంత ప్రసిద్ధిని కోరుకున్నావా? అది జీవపు డంబం అయ్యా, జాగ్రత్త. ఒకళ్ళు అలాగ అనుకుంటే దేవుడు చాలా బాధపడతాడు. అందుకు వేసిన శిక్షలు కూడా మీకు తెలుసు. నరకంలో మూలక తోసేస్తాను అన్నాడు. కనుక దీనికోసమా మీరు ఆరాటపడుతున్నారు? ఏమండి?
దేవుడు బాధపడుతున్నాడండి. ఇలాంటి వాటి కోసం దేవుడు బాధపడుతున్నాడు. ఒకళ్ళు నేనే కనబడాలి, నేనే ఉండాలి, నేనే ప్రజలకు తెలియాలి అని ఒకవేళ నీలో ఉంటే, ఆ పరిస్థితి నీలో వస్తే దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు చూద్దాం. ఒక మంచి మాట దేవుడు అంటున్న ఒక మంచి మాట చూద్దాం. లోకాసువార్త 14:11. లోకాసువార్త 14:11 ఏమంటున్నాడు చూడండి. తన్ను తాను తగ్గించుకొని ప్రతి వాడును, ఏమండి, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొను ప్రతివాడును హెచ్చింపబడును. దేవుడు చెప్పిన ఫార్ములా ఇది, ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ బైబిల్. సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారనో, వ్యూవర్స్ పెరిగిపోతున్నారనో అది కాదండి, నెవర్. లోకంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు అలా చూస్తారేమో. అసలు ఎప్పుడు వాటి గురించి మేము ఆలోచించం, ఎప్పుడు వాటిని పట్టించుకోం. అవి వేల మీదకి వెళ్ళినా, ఏమండి, లక్షల మీదకి వెళ్ళిన ఉన్నాయి, వేల మీదకి వెళ్ళిన ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని వెళితే ఏంటి, విని విడిచిపెడుతున్నాడు వాడు. అందుకు నీకు పేరు కావాలా, అందుకు నీకు ప్రసిద్ధి కావాలా అంటే, నేను ఎంత ఫేమస్ అయ్యానా, సోషల్ మీడియాలో నేను ఎంత గొప్పవాడిని అయ్యానా, పరిచయం అయిపోయినా ప్రజలందరికీ. ఆ పరిచయం దేనికోసం నువ్వు అనుకుంటున్నావు? వాక్యం కోసమా, వ్యాపారం కోసమా? వాక్యం కోసమా, బ్రతుకు తెరువు కోసమా? నీకు దేవుడిచ్చిన ఈ అవకాశం వాక్యాన్ని ప్రకటించటం కోసం. నువ్వు ప్రతిదాన్ని వేదికగా మలుచుకుని దేవుని వాక్యాన్ని అందించడం కోసం, అంతేగాని దానివల్ల బ్రతుకు తెరువు కోసం కాదు. కనుక నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా, దేవుడు నిన్ను ఎదిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? అదే ఇక్కడ చెప్పాడు. నువ్వు నిజంగా ఎదగాలి అనే మనస్సు నీకు ఉంటే, నువ్వు సమాజంలో గొప్పవాడు కావాలి అనే మనస్సు నీకు ఉంటే, దేవుడు అన్నాడు తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు. ఎక్కడ? భూమి మీద ఒకళ్ళు గొప్ప సెలబ్రిటీ అయితే అయిపోవచ్చు, కానీ నరకములో తగ్గించబడతావు. అది అక్కడ నరకంలో ఒక మూలకపోయారు. ఎవడరా మూల చేతులు కొట్టుకుని కూర్చున్నాడు, కింద మండి వేసి నరకంలో ఎవడరా మూలుగుతున్నాడు? వీడు ఎవడానండి, 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న గొప్ప భక్తుడాడు. అవునా? సెలబ్రిటీ ఆ మూలకపోయేటి? ఆడు ఒంటి మీద గుడ్డలు లేవు, శుభ్ర చితక కొడుతున్నారా అండి, కుయ్యోమరో ఏడుస్తున్నాడు అక్కడ. ఎవరు వీడు? లోకాన్ని వణికించినవాడు, లోకాన్ని ఉత్సాహధ్వనితో నింపినవాడు, ఘనుడిని తన ఘనతను చాటుకున్నవాడు, నేను చాలా గొప్పవాడిని అని ప్రజలతో చెప్పుకున్నవాడు, ఇప్పుడు కుక్క కంటే హీనంగా ఆ మూలన వాడు నక్కి నక్కి ఏడుస్తున్నాడు. అది వాళ్ళకి పట్టే గత్తి. కావాలది? వద్దు. దేవుడిచ్చే ఘనత కావాలి. ఏమండి, ఒక మనిషికి ఖ్యాతి కానీ, కీర్తి కానీ, మహిమ కానీ దేవుడు ఇవ్వాలి. యేసుప్రభుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కమాన్ మై సన్, లోకంలో ముల్లోకాలను ప్రతి నామం కంటే నీ పేరే గొప్పదిగా ఉండాలయ్యా, నేనే ఇస్తాను నీ కీర్తి. ఆయన అనుకోలేదు నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అని యేసుప్రభు చెప్తున్నాడు జనసమూహాలతో. కానీ ఈరోజు ఫేమస్ అయిపోయాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ భూమి మీద, చిన్ని భూమి, ఈ విశ్వంలో భూమి చిన్నది, ఇసుకరేణువు లాంటిది. ఈ భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మందిది ప్రసిద్ధి కాదు. సృష్టి పుట్టినది మొదలుకొని కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య, భూమి మీద పుట్టిన లక్షల కోట్ల మంది మనుష్యుల మధ్య ఆయన సాధించిన కీర్తి గొప్పది, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ప్రసిద్ధి గొప్పది. కారణం, దేవుని కోసం బ్రతికాడు, దేవుని కోసమే చనిపోయాడు, దేవుని పనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయనకు వచ్చింది ఆ కీర్తి. అది దేవుని వలన వచ్చిన కీర్తి. అది దాన్ని ఎవరు తీయలేరు, దాన్ని ఎవరు తొలగించలేరు. కనుక మిమ్మల్ని మీరే హెచ్చించుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా తగ్గించబడతారు. అందుకే అన్నాడు, పాతాళములో వాళ్ళ చూపు తగ్గించబడుతుంది, గర్వం తగ్గించబడుతుంది. ఇక్కడ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడమైనా నువ్వు అనుకోవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొని ప్రతివాడును హెచ్చింపబడును. 1 పేతురు పత్రిక 5:6. నువ్వు ఎదగాలి అనుకుంటున్నావా? ఎదగాలి అని నువ్వు కోరుకోవద్దు. నువ్వు కోరుకోకుండానే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఎలా? 1 పేతురు పత్రిక 5:6. దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లు, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, ఆయన పవర్ఫుల్ చెయ్యి, మైటీ హ్యాండ్, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. దీన మనస్సు, తగ్గింపు స్వభావం, లోబడుండు. నీ దేవుణ్ణి ఘనపరచు. నీ పెదవి పలికే ప్రతిసారి దేవుని గురించి మాట్లాడు. నీ గొంతు స్వరం పలికే ప్రతిసారి నీ దేవుని మహిమ కొరకు కీర్తించు. అప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళతాడు. నీ కీర్తి శిఖరాలు దాటి వెళుతుంది. ఒంటరిగా ప్రారంభించిన ఒకనాడు జయశాలి ఏ కీర్తిని కోరుకుని ప్రారంభించారు చెప్పండి? ఈ మహావిప్లవాన్ని ఏ కీర్తిని ఆశించలేదు. కేవలం దేవుణ్ణి గొప్ప చెయ్యాలి అన్న ఆయన మనస్సు.
ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఆయనకి ఎలా వచ్చారు? మీరు రండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజని చెప్పారు ఆయన ఛానల్లో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలు షేర్ చేయండి చెప్పడు ఆయన. ఎందుకంటే దేవుడిచ్చిన కీర్తి అది, శాశ్వతమైన కీర్తి. ఈ భూమనంతవరకు దిక్కుమాల మనుషులందరి కీర్తి. కానీ భూమి తదనంతరం కూడా, ఈ భూమి భస్మం అయిపోయిన తరువాత కూడా ఎల్లప్పుడూ నిలిచిపోయే కీర్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నిత్యమైన కీర్తి, నిత్యమైన మహిమ. ఏ ప్రసిద్ధి కావాలి? ఏమండి, ఏ ప్రసిద్ధి కోసం ఆరాటపడుతున్నారు? ఎవరికి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరి దృష్టిలో సెలబ్రిటీగా మారాలనుకుంటున్నారు? ఎవరి విషయంలో మేము గొప్పవాళ్ళుగా కనబడాలి అని ఆరాటపడుతున్నారు చెప్పండి. ఏదో మీరు కనబడ్డానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆ మాటలు, ఆ దేవుని మాటలు చెప్పడం వల్లనే కదా మీకు వచ్చిన ఈ ఘనత. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారండి, వాళ్ళు పాడుతున్నట్టు ఎక్కడికి వచ్చింది వాళ్ళకి ఆ ఫేమ్? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? గొంతు ఎవరిచ్చారు? నీ స్వరపేటికలో స్వరాన్ని ఎవడ పెట్టాడు? నువ్వు ప్రపంచ ప్రఖ్యాతి సింగర్ అయిపోయావు కదా. ఆయన పెట్టకపోతే నువ్వు అరిస్తే గాడిదలో ఉండేది, గార్ధప స్వరం. కానీ దేవుడు నీ స్వరపేటికలో చక్కని స్వరాన్ని పెట్టాడు కాబట్టే ఆయన బట్టి వచ్చింది నీకు కీర్తి. ప్రతి మనిషికి దేవుని వలనే వస్తుంది కీర్తి. అలా రావాలి అంటే అదే చెప్తున్నాడు ఆయన, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అంటున్నాడు. చూడండి, దీన మనస్కులై ఉండండి. లోకసువార్త 6:26 మనుషులందరూ మిమ్మల్ని కీర్తిస్తుంటే, మనుషులందరూ మిమ్మల్ని పెద్ద సెలబ్రిటీ అని మీరు అంటుంటే గొప్పగా ఫీల్ అవుతున్నారా? అబ్బా, నేను ఎంతమందికి నేను తెలిసిపోయానా? ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారా? నో, నెవర్. అలాగ అనుకోకండి. లోకసువార్త 6:26 మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ. మనుషులందరూ నేను కొనియాడుతున్నారు, ఘనపరుస్తున్నారంటే మనుషుల నాలుకలు మంచివి కావు. తేడా జరిగిందా? దండలేసిన వాళ్ళు చెప్పులు విసురుతారు నీ మీద, మంచి మాట్లాడిన వాళ్ళు తేడాగా మాట్లాడతారు నీ మీద. కనుక వాడి కీర్తి ఎవరికి కావాలి? వాడి దండలు ఎవరికి కావాలి? అందుకే చెప్పనే, ఎక్కడ మీటింగ్కి వచ్చిన సన్మానాలు దండలు వద్దు. ఎవరికి కావాలి? 2 నిమిషాలు మెడలో వేసే దండ ఇలా కప్పుతారు. షాలువా ఎవరికి కావాలి? ఇది షాలువా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. వాడేసే షాలువాలన్నీ మనం నిజంగా తీసుకుంటే. ఏమండి, ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వద్దనాలి? ప్రజల కీర్తి మనకెందుకు? అదే దేవుడు చెప్తున్నాడు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు జేజేలు కొట్టారనుకోండి. దేవుడు ఏమన్నాడు? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ, ప్రమాదాన్ని తీసుకొస్తారు వాళ్ళు నీకు. వాళ్ళు చప్పట్లో ఏళ్ళలో జేజేలు అనుకుంటున్నావా నువ్వు? అమాయకుడు చూసి, అబ్బో నాకు కూడా చప్పట్లు కొడుతున్నారే, నేను కూడా స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు కూడా చప్పట్లు కొడుతున్నారా? అబ్బా, నా లెవెల్ పెరిగిందనమాట. అప్పుడు షర్ట్ వేసినాడు, సూట్ వేసాను. ఇప్పుడు ఒకవేళ రేపొద్దున ఎదిగే మీలో కూడా ఇలాంటి బుద్ధులు ఒకవేళ వస్తే వద్దు వాక్యంతో. అందుకే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఆరాటపడకండి. దేనికోసం? ప్రసిద్ధి కోసం ఆరాటపడకండి. అది వెతుక్కుంటూ వస్తుంది మీ దగ్గరికి. దావీదు హీరో అయ్యాడు ఎప్పుడు? సమూయేలు వెతుక్కుంటూ వచ్చాడు. అవునా? దేవుడే వెతుక్కుంటూ పంపించాడు. వెళ్ళు దావీదు దగ్గరికి, వెళ్ళు, అభిషేకించి నూనె పోయి నెత్తి మీద. దావీదుని హీరో చేయటం కోసం గొలియాతును రెచ్చగొట్టాడు, ఇశ్రాయేలు మీదకి రమ్మన్నాడు, తొడగొట్టి సవాలు విసిరాడు, దావీదుని అక్కడికి తీసుకొని వచ్చాడు, వాడు తల తెగ నరికించాడు. హీరోగా చూపించాడండి కాదా? అలా ఒక మోషేని హీరోగా చూపించాడు, ఒక సంసోనుని హీరోగా చూపించాడు. ఏమండి, ఇలా ఎందరో ప్రపంచంలోని బైబిల్ చరిత్రలో నాయకులు మనం చూడగలిగితే ఎంతమంది మనకు కనబడతారు చెప్పండి దేవుని కోసం? వాళ్ళందరూ కూడా దేవుని వలన కీర్తి పొందిన వాళ్ళు. వాళ్ళు సొంతగా కీర్తి కోరుకోలేదండి. వాళ్ళు దేవుడే వాళ్ళ కీర్తిని ఆపాదించాడు. నువ్వు వెళ్ళయ్యా అంటే, నేను నోటు మాంద్యం గలవాడు, ఎళ్ళో నేను హీరోని చేస్తాను, ఎళ్ళో నీ కర్రెత్తి చాలు సముద్రం చీలిపోతే. ప్రపంచంలో ఎప్పుడు జరగలేదటువంటి వింత. అవునా? ఏడి కర్రెత్తితే లేచిపోతే సముద్రం. చూడు బిడ్డ, నేను చూపిస్తాను నీకు. ఎవరిచ్చారా కీర్తి? నిజంగా ఆ మూమెంట్లో లక్షల ఇశ్రాయేలు మధ్య కర్రలాగా ఎత్తగానే సముద్రం పాయలేనప్పుడు ఎలా ఉంటాను చెప్పండి ఆ సన్నివేశం? మోషే దేవుడండి నిజంగా అని అనుకున్నారు ప్రజలందరూ. ఏంటి ఈయన శక్తి? అంతటి గొప్పతనాన్ని దేవుడు కలుగజేయాలి అనుకుంటే ఆయన కలుగజేస్తాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం, ఆయన మాత్రమే అనుగ్రహించగలడు. కనుక మనుషులు ఒకవేళ మిమ్మల్ని కొడియాడినప్పుడు మీకు శ్రమ, జాగ్రత్త. వాళ్ళు పొగట్టలు లొంగిపోతున్నారా? ఏ ప్రజలైతే, ఏ జనసమూహం అయితే యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చిందో ఆ జనసమూహం కేకలేసింది ఏమని? సిలువ వేయండి, ఈయన్ని సిలువ వేయండి.
మరి ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ, స్వస్థత పొందిన వాళ్ళందరూ, ఆయనకి దండాలు పెట్టిన వాళ్ళందరూ కూర్చొని ఓ వేలకు వేలు కుంభాలు తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు? నోరు రాదా? ఎందుకు సిలువేస్తున్నారు ఈయన్ని? ఏం తప్పు చేశాడు? ఎందుకు మాట్లాడరు? దొంగలంతా, పిరికి వాళ్ళంతా. అలాంటి చప్పట్లు మీకు కావాలా? అలాంటి జేజేలు మీకు కావాలా? ఇలాంటి పిరికోలు చప్పట్లు, పిరికోలు జేజేలు మనకు అనవసరం. అంటే మీరు వాక్యంలో ఎదిగితే ఇటువంటి వాటన్నిటిని పట్టించుకొని, చాలా చిన్నవి, ప్రజల చప్పట్లు మీకు చిన్నవి, ప్రజల ఘనత మీకు చిన్నది, ప్రజలిచ్చే కీర్తి ప్రసిద్ధి మీకు చాలా చిన్నది. అలాగే చూడండి, మన నాయకుడు యేసు మనకు చూపించింది అదే. ప్రజల గొప్పతనాన్ని కోరుకోకండి. ప్రజల్లో ఏదో గొప్పవాళ్ళగా ఫేమస్ అవ్వాలనో, సెలబ్రిటీగా మారాలనో, మా వెనకాల ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలనో మీరు కోరుకోకండి. అలా అనుకుంటే మీ ముగింపు పాతాళంలో ఒక మూల, నరకంలో ఒక మూలను మీరు పడతారు, తగ్గించబడతారు అక్కడ. ఎందుకంటే భూమి మీద గొప్పగా హెచ్చించుకున్నావు కదా, నేను 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 ఓ మాటమాటికి నీదే. నీ గొప్ప కోసమా? ఎవరైనా ప్రపంచంలో ఈరోజు ప్రసంగికులైన వారు పడుతున్న ఆరాటం ఏంటి చెప్పండి? దేనికోసం? ప్రసిద్ధి కోసం ఎగబడిపోతున్నారు. మేం ప్రజలకు తెలియాలి, ప్రజలు మమ్మల్ని గుర్తించాలి, ప్రజలు గుర్తించాలని చేస్తున్నారే కానీ రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి గుర్తించాలని ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? ఏమండి, కోట్ల మంది ప్రజలు గుర్తించకపోయినా పర్లేదండి, ప్రపంచంలో ఒక్కడు గుర్తిస్తే చాలండి, ఆయన నీ తండ్రి. ఆయన దృష్టిలో పడితే చాలండి. కానీ ఆయన దృష్టిలో పడాలని ఎంతమంది అనుకున్నారు చెప్పండి? ఆరాట పడుతున్నారు చెప్పండి. నా దేవుడు నన్ను చూడాలి అని ఎంతమంది అనుకున్నారు చెప్పండి? ప్రజలు జేజేలు కోరుకున్నారు, ప్రజలు చప్పట్లు కోరుకున్నారు, ప్రజలు సబ్స్క్రిప్షన్ కోరుకున్నారు, ప్రజలు లైకులు కోరుకున్నారు, ప్రజలు షేర్ కోరుకున్నారు, ప్రజలు వాట్సాప్ గ్రూపులు కోరుకున్నారు. అసహ్యమైనవన్నీ, మీ పేరు ప్రఖ్యాతుల కోసం మీరు కోరుకుంటున్నవన్నీ చాలా చిన్నివన్నీ. కానీ చాలా పెద్దది దేవుని యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం. అనుగ్రహం నీకొద్దా? ఆయన అనుగ్రహం ఉంటే నిన్నెక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. నీ నోటి వెంబడి జ్ఞానాన్ని పండిస్తాడు. నిన్ను ఒక మహనీయుడైన వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు, చూపిస్తాడు. నీ వెనక లక్షల మంది జనాలు వచ్చేటట్లుగా, ఎగబడేటట్టుగా చేస్తాడు. సెమినార్లు అంటే నేను కిందకి దిగ్గానే అండి గంట సేపు నిలబెట్టేవారు ఫోటోలకి. దేనికి? ప్రజల ప్రేమ అండి. ఎక్కడిది నాకది? ఒక అడుగు వేయనిచ్చేవారు కాదండి. దేనికి? ఒక ఫిల్మ్ యాక్టర్ వస్తే అంతమంది నిలబడి తీయించుకుంటున్నారే. ఒక జైశాల్ గారు నడిచొస్తుంటే ఎగబడి జనం చూడాలనుకుంటున్నారు. దేనికి? దేని బట్టి వచ్చింది కీర్తి? కేవలం ఆయన మాటలు కదా. ఆయన మాటలు లేకపోతే నేనెవడు? ఆయన మాట నా నోట లేకపోతే ఈ ప్రజలు నన్ను గుర్తిస్తారా? కనుక ఇప్పుడు ఆ కీర్తి ఎవరికి వెళ్ళాలి? దేవునికి. సమస్త మహిమ, ప్రభావములు, ఘనతలు ఎల్లప్పుడూ ఎవరికి చెందాలి? దేవుడికే. అందుకే అంటాడు పౌలు, నేను ఈరోజు ఏమై ఉన్నానో. చదవండి ఆ మాట. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటా, చూడండి. నేను ఏమై ఉన్నానో, లేదా గలతీ పత్రిక, అది దేవుని వలనే అయి ఉన్నాను అంటాడు. చూడండి, నేను ఈరోజు ఏమై ఉన్నానో, నేను ఏదైతే సాధించానో అది నా గొప్పతనం కాదు. ఏమండి, అది నా సొంత కీర్తి కాదు అంటాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, అందుకే నాది గుర్తు నాకు 15వ అధ్యాయం కరెక్ట్. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎంత మంచి మాట అండి. ఏమండి, వీళ్ళంతా మనకు మార్గదర్శకులండి. వీళ్ళు చూసి మనం నేర్చుకోవాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను. ఏమంటున్నాను మళ్ళా? నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎంత మంచి మాట అండి. నువ్వు అనగలవా మాట? నువ్వు అనుకోగలవా మాట? ఈరోజు నీకున్న గొప్పతనం, నీకున్న ఖ్యాతి, నీకున్న ప్రసిద్ధి, నీకున్న కీర్తి ఆ మాట నీ నోట ఉండడం వల్లనే. కానీ ఈరోజు ప్రసంగులు దేవుని మాట చూపించి ఏదో నలుగురు వెంబడించేసరికి, కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి దండాలు పెడతాను వాళ్ళందరికీ. ప్రజలకు కావాల్సింది కాదయ్యాను దండాలు పెట్టవలసింది, ప్రజలకు కాదయ్యాను థ్యాంక్స్ చెప్పవలసింది. దేనికి సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్? దేవునికి చెప్పు థ్యాంక్స్. నీ నోట, ఆఫ్టర్ ఆల్ పనికిమాలిన మట్టి మనిషివైన మా నోట ఈ మాట దేవుడు ఉంచినందుకు ఈరోజు మాకున్న ఫేమ్, ఆ కీర్తి దేవుని వలనొచ్చింది. ఆ మాటే మా నోట లేకపోతే సామాన్యులు అంటే, ఇంకా రఫ్గా చెప్పాలంటే సంతలో చింతపండు అంటారు. సంతలో ఎవరు? నువ్వెవరు? సంతలో ఒక చింతపండు లాంటోడివి.
కనుక నీకున్న ఈ కీర్తి గొప్పతనం వచ్చిందంటే అది దేవుని వలనే ఈ ప్రసిద్ధి నీకు వచ్చింది. దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం ఎగబడుతున్నావు? ఇలాంటి వాటికి ఆశించకండి. నిజంగా దేవుని మనసు ఎరిగిన వారైతే దేవునికి మహిమ రావాలని మాట్లాడండి, దేవునికి మహిమ రావాలని పని చెయ్యండి, దేవుని కోసం మహిమ తేవాలి అని మీ జీవితాన్ని దేవుని కోసం సమర్పించండి. అది నిజమైన సేవకుడు ఉండవలసిన లక్షణం, బోధకుడు ఉండవలసిన లక్షణం. అంతేగాని ప్రజల కీర్తి వద్దు మనకి. ఏ ప్రజల కీర్తితో ఏ కీర్తిస్తారో తమ నోటితో, అదే నోటితో మరలా వాళ్ళు దూషిస్తారు. మన నాలుక లాంటిది. ఆశీర్వచనం శాపవచనం ఒకే నోటి నుంచి వస్తుంది అని దేవుడు చెప్పాడు. అది ప్రజల యొక్క నాలుక క్రిందన్న విషం. అది కావాలా నీకు? వద్దు. రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి కోసం చెయ్యండి. ఆయన అనుగ్రహం కావాలని కోరుకోండి. తండ్రి, నన్ను చూడయ్యా, నన్ను గుర్తించు తండ్రి, నన్ను ఒక్కసారి నా పట్ల చూడు, నా పనిని చూడు అని ఆయన కంటిలో పడేటట్లుగా చెయ్యండి. చాలామంది మనుషుల దృష్టిలో పడాలని చూస్తుంటారు, చేస్తుంటారు కూడా. డాడీ వస్తున్నారా, చీపురులకు ఇచ్చే. ఏమండి, డాడీ వస్తున్నారా, ఏది పారాలకు అందుకో, వెంటనే నేను పని చేసి. ఎవరి దృష్టిలో పడాలని చేయాలనుకున్నారా? వద్దు. మీకు ప్రతిఫలం రాదు. అది నటన. హాలీవుడ్ యాక్టర్లు మీరంతా. ఆస్కార్ అవార్డు భూమి మీద రాదు, పాతాళంలో అంతకన్నా రాదు మీకు. కనుక పరలోకంలో దేవుడు ద్వారా మీరు నిజంగా అందుకోవాలి బహుమానం. దేవుడు పిలిచిస్తాడరా తెలుసా? అందరినీ, భూమి మీద పుట్టిన మనుషులందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి, అందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి నిలబెట్టి అప్పుడు పిలుస్తాడు. కమాన్ రా, నిన్ను మిస్టర్ జాన్సన్ విక్టర్ రా, నువ్వు చేసిన పాటలకి నువ్వు ముఖ్య సంగీత దర్శకుడిగా అవార్డు అందుకుంది కనుక రాకూడదు అని పిలుస్తాడు. అదండి ఘనత. 800 కోట్ల మంది ఎక్కడ, లక్షల కోట్ల మంది మనుషులు ఎదుట, సమూహాలు ఎదుట, దేవదూతల గణాంకాలు ఎదుట అప్పుడు నీకు ఇచ్చేది అదెంత గొప్ప కీర్తి. అది కావాలి మనకి. ఆయన దృష్టిలో పడాలి. అలా పడాలి అంటే పని చెయ్యాలి. మనుషుల మెప్పు కోరుకోకండి. అందుకే పౌలు గారు చివరికి ఒక మాట చదువు ముగించుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నాకు ఎవరి దయ కావాలి? ఈ సబ్స్క్రైబర్స్ దయ కావాలా? ఏమండి, ఈ మనుష్యుల దయ నాకు కావాలా, లేదా రహస్యం ముందు చూస్తున్న నా తండ్రి దయ కావాలా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే అసలు క్రీస్తుకే నేను దాసును కాదన్నాడు. ఎంత మాట అండి అది. నువ్వు మనుషులను సంతోషపెట్టాలనుకున్నావా? చాలామంది బోధకుల ప్రసంగాలు ఖండించరు. ఎందుకంటే ఏమండి, ఈ మాట అంటే వీళ్ళందరికీ ఒప్పరండి, ఈ మాట అంటే బాధపడతారండి, ఈ మాట అంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారండి. పోనే, నీ బాధ్యత ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది చెప్పు. అప్పుడు దేవుడిస్తాడు నీకు కీర్తి, దేవుడిస్తాడు నీకు ఘనత, ఖ్యాతి, ప్రసిద్ధి. ఆఫ్టర్ ఆల్ మనుష్యుల కోసం, మనుషులు బాధపడతారని, మనుషులు ఇబ్బంది పడతారని, వాళ్ళు నొప్పించకూడదని బోధలు చేస్తారా? వద్దరా, మానుకోండి. అది మానుకోకపోతే మీ గతి పాతాళములో, నరకమును ఒక మూలకు త్రోయబడతారు, తగ్గించబడిపోతారు. అక్కడ మనుషులు సంతోషపడడానికి బోధలు చేయకండి. దేవుని సంతోషపరిచే మాటలు మాట్లాడండి. ఆయన కీర్తిని వ్యాపింప చేయండి. ఆయన ప్రసిద్ధిని చాటండి. అందుకే అన్నాడు ఏమని? ఆకాశ మహాకాశములారా యెహోవాను సన్నుతించుడి, ఉదయ నక్షత్రములారా యెహోవాను కీర్తించుడి. వాళ్ళందరితో ఎందుకు కీర్తించబడినాడు? వాళ్ళు కీర్తి చేయవలసింది ఆయనది గనుక ఆయన్ని కీర్తించాలి. కీర్తికి అర్హుడు ఆయన గనుక. అలాంటి వ్యక్తికి నిజంగా మీరు ఏ అర్హత ఇవ్వగలుగుతున్నారు చెప్పండి. అందుకే మీ గొంతు ఇచ్చినా, మీకు స్వరం ఇచ్చినా, మీకు ఆలోచన ఇచ్చినా, మీ నరముల్లో శక్తినిచ్చినా, మీరు చేసే పని, మాట, పాట అన్నీ దేవునిని మహిమపరిచేవై ఉండేలా చూసుకోండి. అప్పుడు దేవుడు ఒకనాడు మిమ్మల్ని గుర్తించి మీకు ప్రసిద్ధిని కలుగజేస్తాడు. ఆ ప్రసిద్ధి కోరుకోండి. అది వాడబారనిది, అది నాశనము కానిది, అది ముగింపు లేనిది, శాశ్వతమైనది. కానీ మనుషులు ఇచ్చే మెప్పు అది చాలా చిన్నిది, పనికిరానిది, ఎన్నిక లేనిది. దేవుని ప్రసిద్ధిని కోరుకోండి. దేవుని మీ బ్రతుకులలో ప్రసిద్ధి చెయ్యండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మా జీవితం అంతా మీ నామాన్ని మహిమపరచటమే ధ్యేయంగా పెట్టుకున్నాం తండ్రి. మీరెంత గొప్పవారు, మీ కుమారుడు ఎంత గొప్పవారు.
పరలోక కుటుంబంలోని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఘనమైన వారు, ఆ కీర్తిని మా ఊపిరి ఉన్నంత వరకు ప్రపంచవ్యాప్తముగా ప్రకటించగలుగుటకు సహాయం దయచేయండి. ఆ గొప్ప భాగ్యాన్ని వరంగా మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.